నమస్తే అండి. ఈరోజు సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ సిలబస్ ఏంటి, ఇంగ్లీష్లో ఆ బ్లూ ప్రింట్ ఏంటి, అంటే ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇవి చూద్దాం, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025, సో దీని యొక్క డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్, అంటే ఎంత టైం ఉంటుంది అంటే 150 minutes ఉంటుందండి. 6th స్టాండర్డ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళకి ఇది 150 minutes ఉంటుంది. సో మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది, 12:30 PMకి ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది. 10 నుంచి 12:30, సారీ వాట్ ఎవర్ 2.5 hours. కొన్ని అంటే ఇయర్స్ ఏం జరిగిందంటే ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ అయ్యింది, 2 to 4:30 జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో టైం అనేది వాట్ ఎవర్ ఇట్ మే వ్యారీస్, అంటే కంపల్సరీ 10 AMకే పెడతారని లేదు, 10 AM to ఎప్పుడైనా మారచ్చు, బట్ 2.5 hours ఉంటుంది ఎగ్జామ్. 150 minutes ఈజ్ ద డ్యూరేషన్. సో ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, తొందరలోనే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు ఫస్ట్ మనకి మొత్తం ఉండే సిలబస్ అయితే మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జీకే. సో మ్యాథ్స్ నుంచి 50 questions ఇస్తారు. ఈ 50 questions ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అండ్ 150 marks టోటల్. సో అలానే ఇంటెలిజెన్స్ నుంచి 25 questions into 2 50 marks. నెక్స్ట్ ఇంగ్లీష్ 25 questions into 2 50 marks. జీకే 25 questions into 2 50 marks. ఓవరాల్ 125 questions అండ్ 300 marks. ఇది సైనిక్ స్కూల్ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉండే ప్యాటర్న్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సిందంతా కూడా ఇంగ్లీష్ కాబట్టి, ఇంగ్లీష్ చూడండి 25 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో టోటల్ 50 marks. సో చూడండి, ఇవి ఇంగ్లీష్ సిలబస్ అండి మొత్తం. సెంటెన్స్, ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, నౌన్, నౌన్ నెంబర్, నౌన్ జెండర్, ప్రొనౌన్, ఆర్టికల్స్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, టెన్సెస్, ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోనమ్స్ అండ్ రైమింగ్ వర్డ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ 20 టాపిక్స్ మనకి సిలబస్లో ఉంటాయండి. ఈ 20 టాపిక్స్ నుంచే 25 questions వస్తాయి. సో ఈ 20 టాపిక్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. చూడండి, సెంటెన్సెస్. సెంటెన్సెస్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి, అసలు ఎలాంటి రకాల వాక్యాలు ఉన్నాయి అనేది ఈ సెంటెన్సెస్ అండి. నెక్స్ట్ నౌన్, ఈ నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ ఇవన్నీ ఒక పార్ట్. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నవన్నీ కూడా ఎగ్జామ్కి ఉన్నాయండి. సో ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ టెన్సెస్, థర్డ్ పార్ట్ వచ్చి అదర్ గ్రామటికల్ థింగ్స్. సో ఇక్కడ చూసుకోండి, నౌన్, నౌన్లోనే నౌన్ నెంబర్, నౌన్ జెండర్, ప్రొనౌన్, ఆర్టికల్స్, ప్రొనౌన్ చూడండి, నౌన్ తర్వాత ప్రొనౌన్, నెక్స్ట్ ఆర్టికల్స్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, టెన్సెస్, ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్లో వర్డ్స్ని జంబుల్ చేసిస్తారు, దాన్ని ఆర్డర్ చేయాలి. సినానిమ్స్, సినానిమ్స్ అంటే మీనింగ్స్. యాంటోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. హోమోనమ్స్ అండ్ రైమింగ్ వర్డ్స్. సో దీన్ని మనం ప్రాస అంటాం కదండి, ప్రాసి పదాలు. సో హోమోనమ్స్ అంటే 2 పదాలు ఒకేలా ఉంటే వేరు వేరు మీనింగ్స్ ఉండేవి. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు, సామెతలు. జాతీయాలు, సామెతలు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్, విచ్ స్పెల్లింగ్ ఈజ్ రైట్ ఆర్ విచ్ స్పెల్లింగ్ ఈజ్ రాంగ్, ఐడెంటిఫై ద మిస్టేకెన్ స్పెల్లింగ్ ఆర్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇలా ఇస్తాను. రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి అక్కడితో మనకి ఏం చేస్తాడంటే కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్నే ఆన్సర్స్ వచ్చి మనం పైన సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి మళ్ళీ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, కరెక్ట్ ఆప్షన్ని సెర్చ్ చేస్తాను. ఓకే, ఒకసారి చూసుకోండి. సో ఇవి ఇప్పుడు అసలు బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు. ఇది లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ పేపర్స్ నుంచి మనం అనాలిసిస్ చేద్దాం. సో 2024 అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్, 2023 అంటే ఆ ముందు ఇయర్ జరిగిన ఎగ్జామ్. ఈ 2 ఇయర్స్కి మనం స్టడీ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ జస్ట్ మినిట్. సెంటెన్సెస్, ఇందాక చెప్పిన 20 టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ 20 టాపిక్స్ నుంచే ఎగ్జామ్కి వస్తాయండి.
అవి దాటి అవుట్ ఆఫ్ ద సిలబస్ మాత్రం రావు. మీరు ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే విత్ ఇన్ దీస్ టాపిక్స్లోనే ప్రిపేర్ అవ్వండి. సో ఈ టాపిక్స్లో మాత్రమే. సో సెంటెన్స్ నుంచి 2023లో 2 క్వశ్చన్స్ అడిగాడు, 24లో 1 క్వశ్చన్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా 2025లో కూడా ఖచ్చితంగా సెంటెన్సెస్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో సెంటెన్సెస్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ టైప్, డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంట్రాగేటివ్ సెంటెన్సా, ఇలా అడుగుతాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో పైన ఉన్న సెంటెన్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ నౌన్. సో నౌన్ నుంచి 2023లో మొత్తం అంటే నౌన్, నెంబర్ నౌన్, జెండర్ నౌన్ ఇదంతా ఒక టాపిక్ కిందనే కన్సిడర్ చేస్తాం మేము. సో ఈ మొత్తం టాపిక్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చేసాడు 2023లో. కానీ లాస్ట్ ఇయర్లో అసలు నౌన్ నుంచి ఒక్కటి కూడా రాలేదు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈ సిలబస్ అనాలిసిస్ చేసుకొని ముందుగానే నౌన్ మొత్తం ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈ ఇయర్ నౌన్ బదులు మిగతా వాటికి ఇద్దామని చెప్పి నౌన్లో మాత్రం ఎక్కడ 2024లో 1 క్వశ్చన్ కూడా నౌన్ది రాలేదు. బట్ కానీ 2025లో వచ్చే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నౌన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మొత్తంలోని అసలు మనం నౌన్ అంటే ఏంటో తెలుసుకుంటేనే మనకు ఆ నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్, వెర్బ్, యాడ్ వెర్బ్ ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతుంది. సో అందుకని నౌన్ అనేది మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ప్రొనౌన్, నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్. సో ప్రొనౌన్ నుంచి చూసుకుంటే 2023లో 2 క్వశ్చన్స్, 24లో 1 క్వశ్చన్ వచ్చింది. ఖచ్చితంగా 2025లో కూడా 1 క్వశ్చన్ వస్తుంది. సో ప్రొనౌన్ కూడా నేర్చుకోవాలి. ఆర్టికల్స్, ఆర్టికల్స్లో ఏ, అండ్, ద, నన్ ఆఫ్ ద అబోవ్ ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇచ్చిన సెంటెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏ ఆర్టికల్ సూట్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్టికల్స్ నుంచి లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్, ఆ ముందే 1 క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్, ఆ ముందే 1 క్వశ్చన్ వచ్చింది. చూడండి ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఈ 2 టాపిక్స్ ఆర్టికల్స్, యాడ్జెక్టివ్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చి ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ నౌన్కి ఇచ్చారు. సో నౌన్కి ఇవ్వాల్సిన క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ ఏం చేశారు, ఆర్టికల్స్కి, యాడ్జెక్టివ్స్కి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వెర్బ్, వెర్బ్ బిఫోర్ ఇయర్ ఏం జరిగింది, వెర్బ్కి 4 క్వశ్చన్స్ వచ్చినాయి. వెర్బ్కి సంబంధించి 4 క్వశ్చన్స్ అడిగారు. సో కానీ ఈ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా వెర్బ్కి 4 క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకోవటం లేదు. వెర్బ్కి ఒక 2 క్వశ్చన్స్, యాడ్ వెర్బ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో అందుకని వెర్బ్, యాడ్ వెర్బ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ లాస్ట్ ఇయర్ అడగలేదు. సో ఈ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అడగలేదు, ఈ ఇయర్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ప్రిపోజిషన్స్ చాలా ఈజీ. సో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రిపోజిషన్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే సో 2 సెంటెన్సెస్ని 2 వర్డ్స్ని కలిపేది. సో అది కూడా మనకి ఆ ముందే రాలేదు, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఈ ఇయర్ రావచ్చు రాకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. సో అలాని ప్రిపేర్ అవ్వకుండా ఉండదు, కంజంక్షన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. టెన్సెస్. సో ఇప్పటి వరకు ఈ 11 టాపిక్స్ ఒకటండి. ఈ 11 టాపిక్స్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినవి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన ఫస్ట్ 11 టాపిక్స్. ఇక్కడ 10th టాపిక్ నుంచి చూసుకుంటే 11th టాపిక్ తర్వాత ఈ 12th టాపిక్ నుంచి చూసుకుంటే టెన్సెస్, ఓన్లీ టెన్సెస్. ఈ టెన్సెస్ అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 టెన్సెస్ నుంచి మనకి మొత్తం టైప్స్ ఆఫ్ టెన్సెస్ 12 టెన్సెస్ ఉంటాయి. ఈ 12 టెన్సెస్ యొక్క సెంటెక్సెస్ బాగా నేర్చుకుంటే మనకు ఒక 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. అది టెన్సెస్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఈ టెన్సెస్ ఇదంతా అయిపోతే ఇక్కడి వరకేనండి, గ్రామర్ పార్ట్ అంతా ఇదే. ఇక్కడి నుంచి ఏంటంటే జనరల్ అన్నమాట, జనరల్ ఇంగ్లీష్ గ్రామర్. మనకి ఇదంతా మనం వొకాబులరీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్, ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ లాస్ట్ ఇయర్ రాలేదు. సో ఆ ముందు ఇయర్ వచ్చింది, బట్ ఈ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా ఈజీ. టెన్సెస్ వరకు తెలుసుకున్న వాళ్ళకి ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో ఈజీగా తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో ఇది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్. ఎవ్రీ ఇయర్ కూడా జనరల్గా ఒక సినోనిమ్, ఒక యాంటోనిమ్ ఇలా వస్తుందని అనుకుంటాము. బట్ లాస్ట్ ఇయర్ పేపర్లో అసలు సినోనిమ్స్ ఇవ్వలేదు. సినోనిమ్స్ అంటే మీనింగ్స్ అడగలేదు, డైరెక్ట్గా యాంటోనిమ్స్ అడిగారు. సో ఇచ్చిన 3 క్వశ్చన్స్ కూడా యాంటోనిమ్స్ నుంచే ఇచ్చారు. బట్ ఈ ఇయర్ 2 కలిపి అడిగే అవకాశం ఉంటుంది. సినోనిమ్ అండ్ యాంటోనిమ్ 2 కలిపి అడుగుతారు. సో అంటే సినోనిమ్ ఒక క్వశ్చన్, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. సో మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్. సినోనిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ హోమోనమ్స్ అండ్ రైమింగ్ వర్డ్స్. హోమోనమ్స్ అండ్ రైమింగ్ వర్డ్స్ అంటే పలకడానికి ఒకేలా ఉంటాయి బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉండే పదాలు. సో వాటి గురించి తెలుసుకోవాలి. రైమింగ్ వర్డ్స్ అంటే ఎండింగ్లో ప్రాస అక్షరాలు, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఒక్క క్వశ్చన్ ఈజీ టు అటెంప్ట్ అనమాట. ఇది చాలా ఖచ్చితంగా గన్ షాట్గా అటెంప్ట్ చేసేయచ్చు. ఇది డిస్కస్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో పిల్లలు అలా టెక్స్ట్ బుక్ తీసి చదివినా సరే వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు, సామెతలు. సో ఈ సామెతలు వాటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి. ఏ సామెతని ఏ సందర్భంలో వాడతారు, ఏ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అనేది తెలుసుకోగలిగితే ఈ మార్క్ కూడా స్కోర్ చేయొచ్చు. ఎస్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి చాలా మందికి నచ్చుతాయండి, పిల్లలకు కూడా నేర్చుకునే కొద్దీ నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి లాస్ట్ 2 years ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి. అయినప్పటికీ ఖచ్చితంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నెక్స్ట్ సాల్వ్ చేయబోయే ప్యాసేజెస్లో ఉపయోగపడచ్చు. చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ స్పెల్లింగ్స్. స్పెల్లింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్పెల్లింగ్స్లో మనకి ఏంటంటే ఈ ఫోర్ వర్డ్స్ ఇచ్చి ఆ 4 wordsలో ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటాడు, లేదంటే ఫైండ్ అవుట్ ద రాంగ్ స్పెల్లింగ్ అంటాడు. సో దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ స్పెల్లింగ్స్. ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఇస్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఒకే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ కింద 5 questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 4 options ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలని. ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్నది ఈ ప్యాసేజెస్లో ఉపయోగపడుతుందండి. సో ఈ ప్యాసేజెస్లో 5 questions, ఇలా మనకి మొత్తం 25 questions. ఈ 25 questions ఒక్కొక్క క్వశ్చన్ 2 marks, ఒక్కొక్క క్వశ్చన్ 2 marks అంటే టోటల్ 50 marks. అంటే 50 marks స్కోర్ చేయగలిగే అవకాశం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ అనేది ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ తీసుకొస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా మనకి ప్రిపేర్ అయితే ఎవరికైతే స్కూల్లో పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ ఫౌండేషన్ బేసిక్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి ఇదంతా చాలా ఈజీ అవుతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ ప్రాక్టీస్ ఉండాలి. దీన్ని లైట్ తీసుకోకూడదు, మాకు వచ్చులే అని అనుకోకూడదు. ప్రతి టాపిక్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోవడం అంటే అదే క్వశ్చన్ వస్తుందని కాదు, ఆ మోడల్ వస్తుంది. ఆ మోడల్ ఖచ్చితంగా అలాంటి మోడల్స్ రిపీట్ అవుతాయి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ అన్ని చూసుకోవాలి. ప్రతి టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో 20 topics నుంచి 25 questions అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. చాలా జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా దీన్ని మనం బాగా అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మేము ఈ ప్రతి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్రతి టాపిక్ గురించి అట్లీస్ట్ 1/2 hour వీడియోస్ 2 అప్లోడ్ చేస్తాము, అది మీరు చూసుకోవచ్చు. సో అన్ని టాపిక్స్ గురించి కూడా ఒకసారి బ్లూ ప్రింట్ కూడా చూసుకోండి. ఎవరి దగ్గరైనా లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ప్రిపరేషన్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్కి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆఫ్లైన్కి ధీటుగా అంటే మా దగ్గర ఉన్న పిల్లలకి ఎలా అయితే ట్రైన్ చేస్తామో అదే విధంగా ఆన్లైన్లో కూడా ట్రైన్ చేస్తున్నాము. సో ఈ ఆన్లైన్ కోచింగ్కి ఏలూరు దగ్గర చింతలపూడిలో శ్రీరామ్ అకాడమీ డైరెక్టర్ రాము సార్ గారు, నేను ఇద్దరం కలిసి డీల్ చేస్తున్నాము. వీక్కి 6 classes ఉంటాయి, మండే టు సాటర్డే. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ మండే టు సాటర్డేలో 3 classes రాము సార్ తీసుకుంటారు, 3 classes నేను తీసుకుంటాను. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ అండ్ ఇంటెలిజెన్స్ రాము సార్ చెప్తారు. జీకే అండ్ ఇంగ్లీష్ నేను టీచ్ చేస్తాను. సో ఇలా షేర్ చేసుకుంటూ ఈ కంప్లీట్ ఒక 7 months పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. అంటే జూన్ 1st నుంచి స్టార్ట్ అయితే టిల్ ద ఎగ్జామ్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూస్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తాము. ఎవరికైనా సరే ముందుగానే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక 2 months పాటు ఫస్ట్ వాళ్ళకి బేసిక్స్ ట్రైన్ చేసి ఆ తర్వాత వాళ్ళకి టెక్స్ట్ బుక్ సిలబస్ స్టార్ట్ చేస్తాము. సో మా ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే 2 hours ఉంటుంది, 6 to 8. సో ఈవినింగ్ 6 to 8. ఈ 6 to 8లో ఒక 1 hour లైవ్ క్లాస్ తీసుకుంటాము. స్టూడెంట్ టు టీచర్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఇంటరాక్షన్, డైరెక్ట్గా లైవ్లో టీచ్ చేస్తాము. ఆ నెక్స్ట్ 1 hour ఏంటంటే ఒక రికార్డెడ్ వీడియో పంపిస్తాము. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఆ రోజు చెప్పిన క్లాస్ ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్లిప్ టెస్ట్ లాంటిది కూడా కండక్ట్ చేస్తాము. ఇదర్ ఇట్ మేబీ ఫర్ 15 or 20 marks ఉంటుంది. ఇలా ట్రైన్ చేస్తూ ఎవ్రీ సండే ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాము, ఒక 300 marksకి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు మా ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి కాల్ చేసి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ కన్నా ముందు నేర్చుకోవాల్సిన బేసిక్స్ చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా మీ పిల్లలకి ఆ బేసిక్స్ నేర్పించడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోండి. తక్కువ స్టూడెంట్స్నే తీసుకుంటాము, ప్రతి స్టూడెంట్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తాము.
సో ఇది మీరు మా ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగి మీరు ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చు, లేదా మా గురించి మీరు యూట్యూబ్ ఆర్ గూగుల్లో చూడొచ్చు.